నమస్తే, తెలుగురాజ్యంకి స్వాగతం. నేను మీ సంధ్య. ఏపీలో అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో రసవత్తరమైన ఆసక్తికర చర్చ ఒకటి, అలాగే అసెంబ్లీ వద్దు మండలి ముద్దు అంటూ వైఎస్ఆర్సీపీ చేపట్టబోతున్న వ్యూహాత్మక నిర్ణయాలు ఏంటి అనేది, అసెంబ్లీకి రాకపోతే జీతాలు కట్ చేయాలి లేకపోతే అనర్హత వేటు వేయాలి అంటూ స్పీకర్ అయ్యన్న పాత్రుడు చేసిన కామెంట్స్, మొత్తానికి అసెంబ్లీ సమావేశాలు వర్షాకాల సమావేశాలు స్టార్ట్ కాకముందే బయట హీట్ అనేది జనరేట్ చేస్తుందని చాలా స్పష్టంగా కనిపిస్తుంది. మరి ఏంటి, అసెంబ్లీకి రాకపోతే జీతం కట్ చేస్తా అంటే నేతలు పరిగెత్తుకుంటూ అసెంబ్లీకి వస్తారా? అనర్హత వేటు వేయడము అనేది ఇప్పుడున్న లీగల్ ప్రాసెస్లో ఎంతవరకు అది సాధ్యమవుతుంది? మరి అసెంబ్లీ వద్దు మండలి ముద్దు అంటూ జగన్ చేపట్టబోతున్న వ్యూహం ఏంటి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ భరద్వాజ్ గారు మనతో ఉన్నారు. ఆయన మాటల్లో. భరద్వాజ్ గారు నమస్తే. నమస్తే. 2 సంవత్సరాలు అయిపోయింది, అసెంబ్లీకి రావట్లేదు అనేది ఆయన ప్రతిపక్ష అంటే నార్మల్ ఒక ఎమ్మెల్యేగా కూర్చోబెట్టాలన్న కుతూహలమేమో కూటమిలో కనిపిస్తుంది. మాకు హోదా ఇస్తే తప్పితే మేము రాము అనేసి అన్న మొండి పట్టుదల వైఎస్ఆర్సీపీలో ఉంది. స్పీకర్ ఏమో నేను కేంద్రానికి లేఖ రాశాను, అందరి స్పీకర్లను నేను కూడగడుతున్నాను, ఇక అసలు ఉద్యమం చేపట్టడానికి నేను సిద్ధమైపోయాను, అన్ని రాష్ట్రాలకి ఇది మెసేజ్ వెళ్ళిపోవాలనేసి అయ్యన్న పాత్రుడు అంటున్నారు. ఏంటి, వర్షాకాల సమావేశాలు ప్రారంభం కాకముందే బయట ఈ పొలిటికల్ హీట్ అంటే ఏం చెప్తారు? అంటే ఇష్యూస్ అసెంబ్లీ వేదికగా మాట్లాడితే జనంలోకి వెళ్ళే అవకాశం ఉంది అనేది తీసుకుంటే వీళ్ళు వెళ్ళాల్సి ఉంటుంది. ఓకే, కానీ వెళ్లకుండా బయట మాట్లాడాలి. నిజానికి అసెంబ్లీ దగ్గరలో వీళ్ళు ఒక మీడియా పాయింట్, అసెంబ్లీ కాంపౌండ్లో కాకుండా అసెంబ్లీ బయట, పూర్తిగా బయట ఒక మీడియా పాయింట్ విడిగా పెట్టుకుని వైఎస్ఆర్సీపీ నడుపుతోంది ప్రతి సెషన్లోనూ. లోపల ఒక మీడియా పాయింట్ ఉంటుంది, అక్కడికి రావడం కూడా చేయట్లేదు వాళ్ళు. ఓన్లీ వచ్చి సంతకం పట్టేసి వెళ్ళిపోతున్నారు. ఈ సంతకం పెట్టి వెళ్ళిపోవటం ద్వారా అంటే ఉనికి ఆన్ రికార్డు ఉన్నట్టే, కానీ వాళ్ళు లోపల ఉండరు. కాబట్టి ఈ లోపలికి రానప్పుడు సంతకాలు పెట్టించడం కుదరదు అనే పరిస్థితి వీళ్ళది కాదు. అందుకని జస్ట్ బెదిరింపు కార్యక్రమం చేస్తున్నారు. కానీ నిజానికి సఫర్ అవ్వాల్సింది లేదు, మీరు అసెంబ్లీకి వెళ్ళండి లేకపోతే కుదరదు అని మాట్లాడే రైట్ ఉన్నది వాళ్ళని ఎన్నుకున్నటువంటి నియోజకవర్గాల ప్రజలకు మాత్రమే. అవును, ఎందుకంటే ప్రతి నియోజకవర్గం నుంచి వాళ్ళని ఎందుకు ఎన్నుకున్నారు, ఎందుకు అసెంబ్లీకి పంపించారంటే వాళ్ళ సమస్యల్ని వీళ్ళు ఇక్కడ మాట్లాడతారు అని. మాట్లాడటం లేదు. ఇప్పుడు అసెంబ్లీకి ఆ నియోజకవర్గానికి కట్ అయిపోయింది. మరి మా సమస్యలని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేవాడు ఎవడు అని మా ఎమ్మెల్యే వెళ్ళటం లేదు కాబట్టి మేము రీకాల్ చేసుకుని ఇంకొక ఎమ్మెల్యేని ఎన్నుకుంటాం అని జనాలు అనొచ్చు. కానీ వాళ్ళకి అవకాశం లేదు. ఓకే, వాళ్ళకి అవకాశం లేదు. వీళ్ళకి అసెంబ్లీకి వెళ్ళకపోయినా పర్వాలేదు, కానీ అసెంబ్లీకి రావడం లేదు అనేది ఇష్యూ చేయటం ద్వారా వీళ్ళకి ప్రజల పట్ల, నియోజకవర్గాల ప్రజల పట్ల బాధ్యత లేదు అనేది ఎన్నికల ప్రచారంగా, అంటే పొలిటికల్ గొడవగా మాత్రమే వాళ్ళు చేస్తున్నారు. వాళ్ళకు కూడా నిజానికి ఉన్న సర్కమ్స్టాన్సెస్లో వీళ్ళకి ప్రతిపక్ష హోదా ఇవ్వటం వలన వాళ్ళకి పోయేదేమీ లేదు. వాళ్ళు మొండిగానే వ్యవహరిస్తున్నారు. అంటే 11 మంది ఎమ్మెల్యేలకు ప్రతిపక్ష హోదా అనేది రాజ్యాంగంలో లేదు కదా అన్న ఒక ఫండమెంటల్ లాజిక్ని వాళ్ళ తెర మీద తీసుకొస్తున్నారు. రాజ్యాంగంలో లేదు అనేది కూడా బూటకమేనండి. రాజ్యాంగంలో అలా ఏం లేదు. ఉన్న వాళ్ళల్లో కనీసపు సంఖ్య అన్నారు. కానీ ఒక్కొక్కసారి ఇప్పుడు ఇందిరాగాంధీ గారు చనిపోయిన తర్వాత జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో మొత్తం దేశం అంతా కాంగ్రెస్ స్వీప్ చేసింది. చేసిన టైంలో ఇక్కడ తెలుగుదేశం పార్టీ గణనీయంగా 35 స్థానాలు గెలిచారు. వీళ్ళే సింగిల్ లార్జెస్ట్ పార్టీ అక్కడ, కాంగ్రెస్ కాకుండా. దాంతో తెలుగుదేశం పార్టీకి ప్రధాన ప్రతిపక్ష హోదా ఇచ్చారు అప్పుడు. ఓకే, పార్లమెంట్లో. మరి 430 సీట్లలో మీకు వచ్చినవన్నీ 35 కదా. ఆ ప్రకారం వేసుకుంటే ఇది రీజనబుల్ ఫిగరే 11 అనేది. కాబట్టి మీరు వాళ్ళకి అంటే కన్సిడర్ చేయవచ్చు, తప్పేం లేదు. అంటే డెమోక్రటిక్గా ఉండదలుచుకుంటే కక్ష సాధింపులో భాగంగానే మొండిగా ప్రభుత్వం వ్యవహరిస్తోంది. రెండోది, ఈ 11 అనే నెంబర్ని ఎంత రెడిక్యూల్ చేయాలో అంత రెడిక్యూల్ చేస్తూ ఇప్పటికీ మాట్లాడుతూనే ఉన్నారు.
ఇదంతా మీరు అంత కక్షపూరితంగా వ్యవహరిస్తున్నప్పుడు యువతల వాళ్ళు కూడా అలాగే బిహేవ్ చేస్తారు కదా. అంతే కదా. కాబట్టి అదే జరుగుతోంది, పొలిటికల్ గొడవ జరుగుతోంది అక్కడ. అందుకని ఆయన మండలిలో కొంత ప్రభావవంతంగా ఉన్నారు కాబట్టి మండలి ముద్దు అసెంబ్లీ వద్దు అన్న ధోరణి. ఇక్కడికి వెళ్ళి మనం మాట్లాడేది ఏముంటుంది, వాళ్ళు ఎలాగో బుల్డోజ్ చేసుకుని వాళ్ళు చేసుకోవాల్సింది చేసుకుని వెళ్ళిపోతారు అని మాట్లాడుతున్నాడు ఈయన. ఈరోజు మీటింగ్ ఉంది వాళ్ళది, రమ్మని చెప్పాడు. ఇలాగే గతంలో కూడా రమ్మంటాడు ఆయన. ప్రతి సెషన్కి ముందు ఒక మీటింగ్ జరుగుతుంది. ఆ మీటింగ్లో ఆయన చెప్పేది ఇదే, ఈ సెషన్లో అయినా సరే మనకి హోదా ఇస్తాను అంటే లోపలికి వెళ్దాం, లేదు అంటే వచ్చేద్దాం, ఆ గవర్నర్ ప్రసంగము మరొకటో ఉన్నప్పుడు ఉందాం, తర్వాత వచ్చేద్దాం, ఈ పద్ధతిలోనే వ్యవహరిస్తున్నారు వాళ్ళు. మినిమం ఇన్ని డేస్ హాజరు కాకపోతే సభకి వాళ్ళకి అనర్హత వేటు వేసే రైట్ ఉంది అనేది ఒకటి ఎస్టాబ్లిష్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు ఆయన. వేతనం ఇష్యూ కాదు, అంటే డబ్బులు తీసుకుంటున్న వాళ్ళు ఉండుండొచ్చు, వాళ్ళ అకౌంట్లో పడిపోతాయి డబ్బులు, ఆ పడిపోయిన డబ్బులు వాడేసిన ఎమ్మెల్యేలు కూడా ఉండవచ్చు. కానీ జీతం కోసం గొడవ కాదు, ఇది ఆత్మగౌరవం గొడవే. మాకు అంటే వీళ్ళు ఏమంటారు, ఆ టైం ఇస్తారు ప్రతిపక్ష నాయకుడు హోదా ఉంటే, లేకపోతే ఇవ్వరు, కాబట్టి ఇచ్చి తీరాలి అని వీళ్ళు అడుగుతున్నారు. మొండిగా వ్యవహరించాల్సిన అవసరం వాళ్ళకి లేదు ప్రభుత్వానికి. ఎందుకంటే ఈయన మాట్లాడుకుంటాడు కాసేపు, ఏం పోయింది, ఎలాగూ మీకున్నటువంటి మూక బలంతో మీరు అనుకున్నవి మీరు చేసుకోగలరు, వీళ్ళని సస్పెండ్ చేసి కూడా చేసుకోగలరు, అవసరమైతే మార్షల్స్ని పెట్టి బయటికి ఈడ్చి మరీ చేసుకోగలిగిన పరిస్థితి మీకు ఉంది ఎలాగూ. కానీ అసెంబ్లీలోకి ఎంటర్ కాకుండా చేయటం, ఒక మాట మాట్లాడింది తెలుగుదేశం పార్టీ, జనసేన పవన్ కళ్యాణ్ కూడా అన్నాడు ఆ మాట. ఈసారి ఎన్నికల్లో అంటే పవన్ కళ్యాణ్ మాట అన్నారు వీళ్ళు, అసెంబ్లీ గేటు కూడా ముట్టుకోవడం నీ వల్ల కాదు అని, కాబట్టి ఈ పరిస్థితి మీకు కల్పిస్తాం అని కౌంటర్ వేశారు. ఆ కౌంటర్ని ప్రూవ్ చేసుకునే తాపత్రయం కనిపిస్తోంది తప్ప వాళ్ళని లోపలికి పిలిచి ఏదో పద్ధతిలో మాట్లాడించాలి, అవకాశం ఇవ్వాలి అంటే అంత బ్రాడర్గా వ్యవహరించే పరిస్థితి ఆయన వయసు రీత్యా అంటే నార్మల్ ప్రతిపక్ష హోదా ఇప్పుడు ఇస్తే వచ్చే నష్టం ఏంటి అనేది ఎందుకు కూటమి ఆలోచించట్లేదు. ఇస్తే అక్కడ ప్రతిపక్ష హోదాలో కూర్చోబెట్టి మీరు కౌంటర్ అటాక్ చేయడానికైనా కార్నర్ చేయడానికైనా ఇప్పుడు వైఎస్ఆర్సీపీ అక్రమాలకు సంబంధించి శ్వేతపత్రం విడుదల చేస్తామనేసి అని అంటున్నారు. వాళ్ళు లేకుండా మీరు శ్వేతపత్రం విడుదల చేసిన ఉపయోగం ఏముంటుంది? ఎందుకు ఈ ప్రతిపక్ష హోదా ఇవ్వడానికి అంత ఆలోచిస్తుంది? వాంటెడ్గానే హెరాస్ చేయడం కోసమే, అంతే, అంతకు మించి వ్యక్తిగత కక్ష. అసెంబ్లీ గేటు ముట్టుకొనివ్వకుండా చేస్తాము అన్నదే వాళ్ళ బుర్రలో ఉంది. అందుకని టార్గెట్ చేసి దాడి చేస్తున్నారు. ఇది వ్యక్తిగత కక్ష తప్ప పాలనాపరమైనటువంటి వ్యవహారము అని అనుకోలేము. అయ్యన్న పాత్రుడితో ఆ మాటలు చెప్పించడం వెనకాల కూడా చంద్రబాబు గారు ఉన్నారు. వారికి తెలియకుండా ఆ ప్రకటన రాదు కదా. వారే టార్గెట్ చేసి మాట్లాడి ఏం పర్వాలేదు అని రెడిక్యూల్ చేయటం. ఈ 11 అనే నెంబర్ని హోంమంత్రి గారు పదే పదే మాట్లాడతారు. ఆవిడ ప్రతి మీడియా సమావేశంలోనూ ఆ నెంబర్ లేకుండా ఆవిడ మాట్లాడదు, కంక్లూడ్ కాదు ఆ ఉపన్యాసం. కాబట్టి వీటి మీద ప్రపంచం మాట్లాడుకుంటోంది ఆల్రెడీ. అంటే వీళ్ళు ఆ వచ్చిన నెంబర్ని చూసుకుని, వాళ్ళకు వచ్చిన నెంబర్ని చూసుకుని దాన్ని అదేదో పెద్ద శాశ్వతము అనుకుంటే రేపొద్దున మీకు రావచ్చు ఇది, అంతే కదా. అందుకని ఇది ఒక దుర్మార్గమైన బుల్డోజింగ్ ప్రోగ్రామ్, అది కూటమి నుంచి జరుగుతోంది. వీళ్ళని మొండి అని అనాల్సిన అవసరం లేదు. వీళ్ళని మొండి అని ఎప్పుడు అంటారంటే మీరు ఇచ్చిన తర్వాత కూడా వీళ్ళు రాకపోతే అప్పుడు మాట్లాడదాం. ముందు సభలోకి ఒక ప్రతిపక్షం ఉండాలి అని అనుకోవటమే స్ట్రక్చర్ని గౌరవించటం. అది చేయట్లా. వీళ్ళకంటే వాళ్ళదే లోపం ఎక్కువ. వీళ్ళు వెళ్ళి మాట్లాడాలి. నిజానికి ఇంత మొండిగా ఉండాల్సిన అవసరం లేదు, నిజమే. జగన్ని విమర్శిద్దాం, ఓకే, కానీ వాళ్ళని కూడా విమర్శించాల్సిన అవసరం ఉంది. వాళ్ళంత మొండిగా ఎందుకు ఉండాలి?
ఇస్తే తప్పేమిటి, ఇవ్వకూడదనే లేదు. రాజ్యాంగం అనేది బూటకం. ఓకే. ఇవ్వకూడదు అనేది ఏమీ లేదు. ఇచ్చిన సందర్భాలు 100 ఉన్నాయి, కానీ ఇవ్వరంతే. అంటే గతంలో ఎవరైనా అసెంబ్లీకి రాని వాళ్ళపైన అనర్హత వేటు వేసిన సందర్భాలు ఏ రాజకీయ నాయకుడి పైన ఉన్నాయా? ఉన్నాయండి. అంటే కొంతమంది ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో అలాంటిది జరగలేదు, కానీ ఉత్తరప్రదేశ్లో ఒక ఎమ్మెల్యే అలా హాజరు కావడం లేదు అని వారెంట్లు ఇచ్చి చివరికి నువ్వు కనీసం ప్రతి సెషన్లోనూ 3 రోజులైనా కనిపించాలి అన్న పద్ధతిలో ఏదో రాజీ పడి ఆ 3 రోజులు కనిపించి వచ్చి అలా జరిగింది ఉంది. అంటే ఎంఎల్ గ్రూపుల నుంచి ఎన్నికైన వ్యక్తి నేను అసెంబ్లీలో అడిగినది ఏది అవటం లేదు, నాకు టైం ఇవ్వటం లేదు, రెండోది ఇచ్చిన టైంలో నేను చెప్పేది ఎవరు వినటం లేదు, కాబట్టి నేను అసెంబ్లీకి రాను అని ఒక నిరసన ప్రోగ్రాంలో భాగంగా ఆయన అక్కడే కూర్చునేవాడు. బయట కూర్చునేవాడు, లోపలికి వెళ్ళేవాడు కాదు. అదొక గొడవ. అది కూడా కాదు. ఇది అంతకంటే విచిత్రమైన పరిస్థితి. వీళ్ళు కూడా అసెంబ్లీ దగ్గరలోనే ఉంటారు, కానీ అసెంబ్లీ లోపలికి వెళ్ళరు. ఇప్పుడు రేపు ఈ మీటింగ్కి వచ్చిన వాళ్ళందరూ వెళ్ళిపోరు, అక్కడే ఉంటారు, ఆ దగ్గరలోనే, అందుబాటులోనే. ఏదైనా లోపల బ్లాస్ట్ చేయదలుచుకుంటే సిద్ధంగా ఉండండి అనే చెప్తాడు జగన్మోహన్ రెడ్డి. మీడియా పాయింట్ వీళ్ళే మెయింటైన్ చేస్తున్నారు. ప్రెస్కి ఇది ఒక ఛాలెంజ్. అంటే ఇక్కడ కవర్ చేయాలి, అసెంబ్లీ బీట్కి ఒకళ్ళు నేస్తారు, వీళ్ళు ఇక్కడ కవర్ చేయాలి, మళ్ళీ పరిగెత్తుకుంటూ అక్కడికి వెళ్ళి కవర్ చేయాలి. ఇలా మాకు డబుల్ టాస్క్ అయిపోతుంది ఇదని మీడియా వాళ్ళ గొడవ అక్కడ ఏపీ అసెంబ్లీ దగ్గర. కాబట్టి ఇది స్ట్రైట్గా జనం నుంచి తెలుగుదేశం పార్టీకే ఛాలెంజ్ వెళ్ళాలి. మీరు ఎందుకు వాళ్ళని సభలోకి పిలవటానికి సానుకూల వాతావరణం కల్పించరు? మీ వెటకారపు మాటలు ఆపండి. ముందు వాళ్ళు లోపలికి రావడానికి మీ వైపు నుంచి ఒక చెయ్యి చాచండి, తప్పేమీ లేదు దానిలో. ఒక బ్రాడర్ మీ గురించే మాట్లాడుకుంటారు, మీ ఉదారత్వాన్ని గురించి అది ప్రెస్ అవుతుంది కూడా కదా, ప్రపంచం మాట్లాడుకుంటుంది. మీకు ఉపయోగపడే అంశం ఇది. ఆయన మొండిగా ఉన్నాడు పిల్లోడు, సరే రమ్మన్నాను అని మీరు చెప్పుకోవచ్చు. మీ పెద్దరికం నిలబడుతుంది అక్కడ. మీ పెద్దరికాన్ని మీరే చిన్నరికం చేసేసుకుంటున్నారు. చిన్నరికం కాదు, చిల్లరతరంగా దిగజార్చుకుంటున్నాడు ఆయన. కాబట్టి దాని నుంచి బయటపడాలి. మరేంటి జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీ వద్దు మండలి ముద్దు అంటున్నారు. సంఖ్యాబలం పరంగా ఎక్కువ ఉండడము, కొంత ఇక్కడ అటాకింగ్ మోడ్లోకి వెళ్ళాలి, దిశానిర్దేశం చేయబోతున్నారు అన్న న్యూస్ అనేది స్ప్రెడ్ అవుతుంది. ఏంటి వ్యూహం అనేది మరి మండలిలో? అంటే ఆయన డిఎస్సి గురించి గొడవ చేస్తాడు లోపల. ఆ డిఎస్సి గురించే అసెంబ్లీలో కూడా గొడవ చేయొచ్చు. కాబట్టి ఆ ఉన్న నెంబర్తోనే అక్కడికి వెళ్ళి మీకు టైం ఇవ్వలేదు, అరవండి, గొడవ చేయండి, మీ దగ్గర ఉన్న డీటెయిల్స్ ఏవో అక్కడ పెట్టండి, మిమ్మల్ని ప్రతిరోజు మార్షల్స్తో బయటకి ఈడిపించుకోండి. ఇదంతా రికార్డ్ అవుతుంది. రికార్డ్ అవుతుంది, రోడ్డు మీద చర్చ అవుతుంది. మీరు బయటకు వచ్చి మాకు అసెంబ్లీ పెట్టండి, బయట ఏదో ఒక పోరాట రూపంలో దాన్ని వాడండి. అసెంబ్లీని బాయ్కాట్ చేయటం అనేది కరెక్ట్ కాదు. దాన్ని వాడుకోండి. ప్రభుత్వాన్ని ఆన్ ఫ్లోర్ ఎంత మాట్లాడాలో అంత మాకు గొడవ చేయండి. మీకు టైం ఇవ్వకపోతే టైం ఇవ్వట్లేదు అని గొడవ చేయండి. మైకులు ఇరగొట్టిన సందర్భాలు ఉన్నాయి కదా. మీరు ఏదైనా చేయండి, ఆన్ ఫ్లోర్ ఉండండి. అది వీళ్ళు చేయాల్సిన పని. మండలిలో బలం ఉంది కాబట్టి మేము అక్కడ హడావిడి చేస్తాం అంటే, మీరు మండలికి ఒక పద్ధతి, అసెంబ్లీకి ఒక పద్ధతి చేయటం కరెక్ట్ కాదు. 2 చోట్ల మీ ప్రెజెన్స్ ఉండాలి, మీ గొడవ మీరు చెయ్యాలి. చేసి డిఎస్సి గురించే ఇప్పుడు వాళ్ళు తీసుకోబోయే అంశం అదే. దాంతోపాటు ఎరువులకి సంబంధించిన గొడవ ఒకటి ఉంది, అదొకటి. రైతు ఇష్యూస్ కొన్ని మాట్లాడతారు, సమస్యలు ఉన్నాయి. వాటిని మీరు బయట ఉండి మాట్లాడటం కన్నా లోపలికి వెళ్ళి మాట్లాడితేనే ప్రభావవంతంగా ఉంటుంది. వాళ్ళు ఎలాగూ అలౌ చేయరు, కాబట్టి దాన్ని ఎండగట్టండి. వాళ్ళు ఉండాల్సినంత బ్రాడ్గా లేరు, ఆయన మరీ చిల్లరతరంగా వ్యవహరిస్తున్నాడు ముఖ్యమంత్రి గారు అని ఎక్స్పోజ్ చేయండి. ఎక్స్పోజ్ చేయడానికి వేదికను వాడుకోండి. మీకు అవకాశం ఉన్నప్పుడు ఎందుకు వదిలేసుకోవాలి? లేదు, ఆన్ ఫ్లోర్ నుంచి బయటకు వచ్చి బయట కూర్చోండి.
24 hours. ఇప్పుడు గాంధీ విగ్రహం దగ్గర ఎన్నిసార్లు నిరసన తెలియజేసేవాళ్ళు. లెఫ్ట్ పార్టీల వాళ్ళు ఇద్దరే ఉన్నా కానీ సభకి వెళ్ళేవాళ్ళు, వాళ్ళ వాయిస్ వినిపించేవాళ్ళు, నిరసన తెలియజేసేవాళ్ళు, వాకౌట్ చేసేవాళ్ళు, బయటకు వచ్చి ఆ గాంధీ బొమ్మ దగ్గర కూర్చునేవాళ్ళు. ఇవన్నీ కవర్ అవుతాయి కదా, ఇదంతా కవర్ చేస్తారు మీడియా వాళ్ళు. మీరు ఎందుకు ఆ స్పేస్ను వదిలిపెట్టాలి? మీరు ఏదో ఒక యాక్టివిటీలో ఉన్నట్టుగా జనం భావిస్తారు కూడా. మీరు కాలినడకన వెళ్ళండి రోజు నిరసనగా అసెంబ్లీకి, ఇది కూడా ఒక ఇష్యూగా అవుతుంది. ఓకే, అంటే అసెంబ్లీ కేంద్రంగా ఎన్ని పోరాట రూపాలు చేయాలో అన్నీ చేసి తీరాలి ప్రభుత్వాన్ని ఎక్స్పోజ్ చేయటానికి. ఆ అవకాశాన్ని వదిలిపెట్టేస్తే ప్రజలు రికార్డ్ చేసుకుంటారు వాళ్ళ మెమరీలో, వీళ్ళు అనవసరంగా ఈగోకి వెళ్ళి చెడగొడుతున్నారు విషయాన్ని ఓకే అని ప్రజలు అనుకుంటారు. వాళ్ళదేమో అలా రాదు, దాన్ని ఎక్స్పోజ్ చేయట్లేదు ఎవరు. నిజానికి లోపం వాళ్ళదే. అధికార పార్టీ వ్యవహరించాల్సినంత ఉదారంగా వ్యవహరించట్లేదు అనేది ఎవరు మాట్లాడాలి, లెఫ్ట్ వాళ్ళు మరొకళ్ళు మాట్లాడాలి. వాళ్ళు మాట్లాడట్లేదు. వాళ్ళతో మీకు ఆ సయోధ్య లేదు, ఐక్య సంఘటన లేదు, ఒంటరి అయిపోతున్నాడు జగన్మోహన్ రెడ్డి. కాబట్టి ఇప్పుడు చేయవలసిన పని ప్రభుత్వాన్ని ఎక్స్పోజ్ చేయడంతో పాటు ఒక రాజకీయ ఐక్య సంఘటనలోకి వెళ్ళాలి ఆయన. ఓకే, అక్కడున్న ఉనికిలో ఉన్నటువంటి అన్ని పార్టీలని కలుపుకుని వెళ్ళాలి. మీరు పెద్దన్న పాత్ర పోషిస్తారా లేదా, వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారా లేదా అనేది వేరు. కానీ ప్రతి ఇష్యూ మీద ఒక అఖిలపక్షం వేసి వాళ్ళని తీసుకొచ్చి మీ వేదికల మీద నుంచి మాట్లాడించడం మొదలు పెట్టాలి. ఓకే, ఇవేవీ చేయకుండా నాకు అధికారం వచ్చేయాలంటే కుదరదు, కష్టం కదా. చూద్దాం మరి ఈ వర్షాకాల సమావేశాలు ఎలాంటి రసవత్తర రాజకీయాలకు తెరదీయబోతున్నాయి, ఎవరు ప్రజల్లోకి దీన్ని ప్లస్గా చేసుకోబోతున్నారు, మైనస్గా చేస్తున్నారు, ఏ ఏ అంశాలను లేవనెత్తుతారు, ఎవరు పై చేసి సాధిస్తారు అనేది మంచి విశ్లేషణ అందించారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.